యెహోవా దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞల్ని ప్రభువైన యేసు ప్రభువారు 2 ఆజ్ఞలుగా కుదించి నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమింపవలెను అనేది మొదటి ఆజ్ఞగా, అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది 2వ ఆజ్ఞగా మరి ప్రభువారు ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా కుదించి ఈరోజు మనం ఆచరించదగినట్లుగా దేవుడు మనకు తెలియజేసిన ఈ 2 ఆజ్ఞలను నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే వాక్యాన్ని బట్టి మరి యోహాను భక్తుడు తన సహోదరుని ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు యోహాను భక్తుడి ద్వారా. అంటే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడని, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడని, తన సహోదరుని ప్రేమించువాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. ఎంత గొప్ప అనుభవం అండి ప్రేమ అనేది. మన ప్రభువారి ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఆజ్ఞ, అలాగే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించవలనని ప్రభువారు మనకు చెప్తున్నాడు. అంటే ఈ 10 ఆజ్ఞలను ప్రభువారు ఈ 10 ఆజ్ఞలను ఈ 2 ఆజ్ఞలుగా, మొదటిది దేవునికి సంబంధించిన ఆజ్ఞ, 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనేది మనుషునికి సంబంధించిన ఆజ్ఞ వలె దేవుడు మనకి యేసయ్య మనకు తెలియజేశాడు. అంటే పొరుగువారిని ప్రేమించటంలో ఎంత ఆశీర్వాదం ఉందో ప్రభువారు మనకు తెలియజేశారు. ప్రభువారు ప్రతి వాక్యాన్ని మరి ఆయన సువార్తల్లో వ్రాయబడినట్లు ప్రతి మాటను మనుషులకు అర్థమయ్యేటట్టు ఉపమానాల రీతిలో, అంటే ఆకుల మీద, కాయల మీద, పువ్వుల మీద, పంట పొలాల మీద, విత్తనాల మీద మనుషులందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ఉపమానాలతో బోధించారు. ఉపమానం లేకుండా ఏది ఆయన బోధించలేదు. అలాగే ఈ ప్రేమ విషయంలో ఎన్నో ఉదాహరణలు ప్రభువారు మరి తప్పిపోయిన కుమారుడి గురించి కానీ, అలాగే ఎన్నో ఉపమానాలు, ఈ విధంగా మనకు ఉపమానాల రీతిగా మరి ఆయన ప్రేమను, తండ్రి ప్రేమను, మనిషిని దేవుడు ఎలా ప్రేమించాడో, ఒక తోటి మనిషిని మనం ఎలా ప్రేమించాలో అర్థమయ్యే విధంగా యేసయ్య మనకు ఎన్నో బోధించారు. అంటే తోటి మనిషిని మనం ప్రేమించగలిగినప్పుడు నిత్య జీవం మనలో ఉంది. ఎందుకంటే యేసయ్య, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము ఆయన వలె రూపాంతరం చెందాలని, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలని, మరి ప్రభువారు ఏ విధంగా మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఒక మానవ శరీరాకృతిని, మానవ స్వభావాన్ని ధరించుకుని ఈ లోకంలోనికి వచ్చి దైవ కుమారుడై ఉండి కూడా తన్ను తాను బహుగా తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా రిక్తులుగా తను తాను తగ్గించుకుని మన కొరకు ప్రాణం పెట్టారు. మనము కూడా పొరుగువారిని ప్రేమింపబద్ధులమై ఉన్నాం. అప్పుడే మన ఆత్మకు, మనకు మరణం లేకుండా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే ఆ మాటను, ఆజ్ఞను మనం పాటించగలిగినట్లయితే, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో సేవించినట్లయితే మనకు జీవగ్రంథంలో పేరు రాయబడి ఉంటుంది. మన యొక్క దారి పరలోకపు దారిగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ ఆజ్ఞలను పాటించేవారిగా, దేవుని నోటి మాటలను అనుసరించేవారిగా, మరి దినదినము మనము ఒక క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా ఉన్నామంటే దినదినము మనలో ఒక నూతనమైన మార్పు రావాలి, నూతనమైన అనుభవాలతో నింపబడాలి. క్రీస్తు సారూప్యంలోనికి వచ్చి తోటి వారిని ప్రేమించి వారి యొక్క యోగక్షేమాల నిమిత్తం మొరపెట్టేవారిగా, వారి కొరకు మనము ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని ప్రభువారు కూడా చెప్తున్నారు, సహోదరుల నిమిత్తం. ఆ విధంగా అనేకులకు ఉపయోగార్థమై మనము నిత్య జీవానికి వారసులు అగుతూ అనేకుల్ని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయటం కోసం ప్రయాసపడాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో, ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించాలని ఆశిస్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.